హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయండి. అవి ఏంటి అంటే సెకండ్ టైం విత్డ్రాల్ అనేది ఎప్పుడు రాబోతుంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనే చాలామంది కామన్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెవెల్ అనేది ఏదైతే ఉందో ఆప్షను లెవెల్ 10 మ్యాక్సిమం అని చూపిస్తుంది అనమాట. సో మనకు ఒక విత్డ్రాల్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆ విత్డ్రాల్ మనకు వచ్చింది 20వ తేదీ వచ్చింది అనుకుంటా. మనకు విత్డ్రాల్కి వాళ్ళు క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసింది ఎప్పుడు అంటే 18వ తేదీ ఈ పిక్స్ఫై టోకెన్ అనేది ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయింది. సో పిక్స్ఫై ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయింది 18వ తేదీ. ఆ రోజు మన లెవెల్ ఎంత ఉంది అనేసి ఆ లెవెల్ని వీళ్ళు బేస్ చేసుకొని మనకు విత్డ్రాల్ అనేది ఇచ్చారు. కాకపోతే దాని తర్వాత కూడా మనకు మైనింగ్ అనేది కంటిన్యూ అయింది. ఈరోజు కూడా మైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ విత్డ్రాల్ అనేది రేపు అంటే జూలై 31వ తేదీ రాబోతుంది అనేసి వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట టెలిగ్రామ్ అనౌన్స్మెంట్ ఛానల్ ద్వారా. సో ఈ 31వ తేదీ మనకు విత్డ్రాల్ అనేది వస్తే అది ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా ఆ టెలిగ్రామ్ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి తెలుసుకుందాం. సో దానికంటే ముందు మీ అందరికీ ఇంకొక విషయం ఏంటి తెలియజేయాలి అంటే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఇన్ 1 day 5 hours 12 minutes 20 seconds అని చూపిస్తుందండి. సో ఎవరైతే ఇప్పటి వరకు క్లెయిమ్ చేసుకోలేదో, ఇదివరకు టోకెన్స్ వచ్చి కానీ స్టిల్ ఎవరైతే క్లెయిమ్ చేసుకోలేదో వాళ్ళకు కేవలం ఒక రోజు 5 గంటలు మాత్రమే టైం ఉందన్నమాట. సో అంటే రేపు ఈవినింగ్ 6 లేకపోతే 8 గంటల వరకు మాత్రమే టైం ఉంది. సో ఎవరైనా ఇది విత్డ్రా చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని టోకెన్స్ వస్తాయి అనేసి ఇక్కడ చూపిస్తుంటుంది. సో దీని కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ మెటామాస్క్ లేకపోతే మీ డాష్ బోర్డ్కి పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దానికి తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ డాష్ బోర్డ్ యొక్క పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ క్లియర్గా వినండి, పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాని లింకును మీరు కాపీ చేసేసి ఆ లింకును తీసుకెళ్ళేసి మీరు మెటామాస్క్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్టేకింగ్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది. ఆ స్టేకింగ్ అనే మెటామాస్క్ బ్రౌజర్లో మీరు లింక్ పేస్ట్ చేసిన తర్వాత స్టేకింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ స్టేకింగ్ మీద మీరు క్లిక్ చేసి 100% లేకపోతే మ్యాక్సిమం టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టేకింగ్ పెట్టండి. స్టేకింగ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ 14 daysలో మీరు స్టేకింగ్ పెట్టినటువంటి టోకెన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది క్లెయిమింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మన మెయిన్ డిస్కషన్ ఏంటి అని అంటే నెక్స్ట్ రేపు ఇవ్వబోయే విత్డ్రాల్ ఏదైతే ఉందో దానికి అందరికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేసి ఒక క్వశ్చన్, ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఎన్ఎఫ్టీ ఒకటి చూపిస్తుంది చూడండి. ఈ ఎన్ఎఫ్టీ వాళ్ళు విత్డ్రాగా ఇస్తాము నెక్స్ట్ జూలై 31వ తేదీ అని అంటున్నారు. సో ఈ ఎన్ఎఫ్టీ ద్వారా మనకు వచ్చేది ఏంటి అనేసి నాకైతే క్లియర్గా అర్థం అవ్వలేదు. కాకపోతే మనకు వచ్చేది ఈ ఎన్ఎఫ్టీ అనేది విత్డ్రాగా ఇస్తాము అని చెప్తున్నారు. సో దాని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు పిక్సెల్వర్స్ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో pixelverse.xyz న్యూస్ ఛానల్ అనే టెలిగ్రామ్ ఛానల్ నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జూలై 28వ తేదీ వీళ్ళు మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. అంటే మొన్న ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్ఎఫ్టీ ఎయిర్ డ్రాప్ అప్డేట్ అనేసి ఒకటి వచ్చింది చూడండి. మార్క్ యువర్ క్యాలెండర్స్ ఫర్ జూలై 31st, ప్లేయర్స్ కెన్ మింట్ దెయిర్ ఎయిర్ డ్రాప్డ్ ఎన్ఎఫ్టీస్ ఫర్ ఫ్రీ అనేసి చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో నేను ఏదైతే ఒక ఎన్ఎఫ్టీ అనేసి రౌండ్గా ఇలా లైనింగ్ చేసి చూపించానో ఆ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో అది మనకి జూలై 31వ తేదీ వీళ్ళు విత్డ్రాల్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏం చెప్పారంటే వీ హ్యావ్ లిజన్డ్ టు యువర్ రిక్వెస్ట్స్ ఫర్ న్యూ ప్లేయర్ రివార్డ్స్. అంటే
కొత్తగా చాలామందికి కూడా రిక్వెస్ట్ చేశారు ఏంటి అంటే అందరికీ విత్డ్రాల్ ఇవ్వమనేసి అని. సో మీరు పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము విన్నపిస్తున్నాము అనేసి వీళ్ళు చెప్పారనమాట. అంటే దానికి సో మీరు చేసినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆలకించామని వీళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి మీనింగ్ ఏంటి? సో 18వ తేదీ ఏదైతే ఉందో, ఈ నెల 18వ తేదీ ఎవరైతే ఈ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోలేదో 18వ తేదీ కంటే ముందు వాళ్ళందరికీ ఇదివరకు విత్డ్రాల్ రాలేదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే 18వ తేదీ తర్వాత ఎవరైతే ఈ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా విత్డ్రాల్ అనేది రాబోతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే 18వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో ఎవరైతే ఈ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ విత్డ్రాల్ అనేది రాబోతుంది. 30వ తేదీ 31వ తేదీ అంటే నిన్న, ఈరోజు, రేపు ఎవరైతే ఈ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటారో వాళ్ళకి విత్డ్రాల్ అనేది రాదనమాట. సో 18వ తేదీ నుంచి 29వ తేదీ తర్వాత కూడా, అంటే 18 కంటే ముందు 18వ తేదీ తర్వాత 29వ తేదీ మధ్యలో ఎవరైతే వాళ్ళ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా విత్డ్రాల్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏం పెట్టారు అని అంటే, ఇదివరకు మనకు దరిదాపు 4-5 లెవెల్స్ ఇచ్చారండి. అంటే 1 నుంచి 4 మధ్యలో ఉంటే ఒక విత్డ్రాలు, 5 నుంచి 6 or 7కి ఒక విత్డ్రాలు, తర్వాత 5 నుంచి 8 వరకు అనుకుంటా, తర్వాత 8 నుంచి 9 వరకు ఒక విత్డ్రాలు, 10th లెవెల్లో ఉన్న వాళ్ళకు హయ్యెస్ట్ విత్డ్రాల్ అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ 2 లెవెల్స్గా విభజించారు. ఒకటి ఏంటి అంటే లెవెల్ 1 to 5 అనేసి ఒక కేటగిరీ అనమాట. రెండోది లెవెల్ 6 and above, అంటే లెవెల్ 1 నుంచి 5 మధ్యలో ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒక రకమైన విత్డ్రాల్ అనేది వస్తుంది అనమాట. అందరికీ సేమ్ విత్డ్రాల్ వస్తుంది. లెవెల్ 6 నుంచి లెవెల్ 10 వరకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు సేమ్ విత్డ్రాల్ అనేది వస్తుంది అనమాట. అంటే లెవెల్ 1 నుంచి 5 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక కేటగిరీకి సంబంధించినటువంటి విత్డ్రాల్ వస్తుంది. లెవెల్ 6 నుంచి 10 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక రేంజ్ విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. సో ఇదివరకు 4 కేటగిరీలు, అంటే లెవెల్ 10లో ఉన్న వాళ్ళకు 1200 టోకెన్స్ ఏవైతే ఇచ్చారో ఆ విధంగా రాబోదు. ఇప్పుడు అందరికీ విత్డ్రాల్ ఇవ్వాల్సి వస్తున్నందువల్ల వీళ్ళు ఏం చేశారంటే కేవలం ఇదివరకు ఉన్న 5 కేటగిరీలని తీసేసి 5 కేటగిరీల బదులు ఇప్పుడు 5 కేటగిరీల బదులు వాళ్ళు ఏం చేశారంటే కేవలం 2 కేటగిరీస్గా చేంజ్ చేశారనమాట. సో అది కూడా ఎవరికి వస్తుంది అని అంటే 29వ తేదీ లోపు ఎవరైతే 29వ తేదీ 12 UTC అని చెప్పారంటే నిన్న మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే 6వ లెవెల్, అంటే 5వ లెవెల్ దాటి 6వ లెవెల్కి ఎంట్రీ ఇచ్చారో, 6 నుంచి 10 లెవెల్స్ మధ్యలో ఉన్నారో వాళ్ళకి హయ్యెస్ట్ విత్డ్రాల్ వస్తుంది. 1 నుంచి 5 లెవెల్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి పై వాళ్ళతో పోలిస్తే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ విత్డ్రాల్ వస్తుంది, వీళ్ళకు కొంచెం తక్కువ విత్డ్రాల్ అనేది వస్తుంది అనమాట. సో దాంతోపాటు దాన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్టెప్స్ టు స్టెప్ ఏ విధంగా మీరు విత్డ్రా చేసుకోవాలి అనేసి ఆ గైడెన్స్ అనేది కూడా మేము తొందరలో రిలీజ్ చేస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. సో దాని తర్వాత ఇక్కడ కింద PIX5 టోకెన్స్ అనేసి ఒకటి చెప్పారండి. అదేం చెప్పారంటే మీకు ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో మీ టోకెన్స్ని విత్డ్రాల్ అనేది పెట్టుకోవడానికి టైం అనేది అయిపోతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకొని టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కమ్యూనిటీ ఇన్సెంటివ్స్ లెక్కన వెనక్కి వెళ్ళిపోతాయి, బర్న్ అయిపోతాయి అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇంతేనండి సింపుల్గా విత్డ్రాల్ అప్డేట్. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకున్నారో 6 నుంచి 10 లెవెల్స్ మధ్యలో ఉన్నారో వాళ్ళకు హయ్యెస్ట్ విత్డ్రాల్ అనేది రాబోతుంది. 1 నుంచి 5 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విత్డ్రాల్ అనేది కొద్దిగా తక్కువ రాబోతుంది అనమాట. సో ఇంకా ఈరోజు కూడా ఎవరైనా ఒకవేళ ట్రై చేస్తుంటే లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇంకా వదిలేసేయండి. వీళ్ళు అఫిషియల్గా అనౌన్స్ చేశారు 29వ తేదీ వరకు మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము అనేసి చెప్తున్నారు. సో
విత్డ్రాల్ అప్డేట్ ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.